వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఫిబ్రవరి మంత్లీ కరెంట్ అఫైర్స్కి స్వాగతం. దీనిలో భాగంగా మొట్టమొదటి కరెంట్ అఫైర్ 58వ జ్ఞానపీఠ అవార్డు న్యూస్లో ఉంది. ఈ యొక్క 58వ జ్ఞానపీఠ అవార్డు భారతదేశానికి సంబంధించి లిటరేచర్ సంబంధించి గొప్ప అవార్డు అనమాట. సాహితీ విభాగంలో గొప్ప అవార్డు ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు అనేది. దానిలో భాగంగా 58వ జ్ఞానపీఠ అవార్డుకి గుల్జార్ అలాగే రామభద్రాచార్యకి వచ్చిందనమాట. సో గుల్జారు అలాగే రామభద్రాచార్యకి అవార్డు వచ్చిందనమాట. గుల్జార్ గారిని చూసుకుంటే కనుక ఈయన ఉర్దూకు సంబంధించి ఉర్దూ లాంగ్వేజ్లో ఈయనకి వచ్చింది. అలాగే సాంస్క్రిట్ లాంగ్వేజ్ సంబంధించి యొక్క రామభద్రాచార్య గారికి ఇవ్వడం జరిగిందనమాట. సో గుల్జార్ గారికి చూసుకుంటే కనుక ఈయనకి సంబంధించి హిందీ చిత్ర పరిశ్రమలో ఈయనకి మంచి పేరు ఉందన్నమాట. అనేక అవార్డులు గెలిచారు. అలాగే ఈయనకి సంబంధించి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కానీ యొక్క ఏదైతే 2009లో జయహో అని చెప్పి ఒక సాంగ్ రాస్తారు, దానికి సంబంధించి ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. ఆ తర్వాత ఆ పాటే గ్రామీ అవార్డుకి కూడా ఎంపిక అవడం జరిగిందనమాట. అలాగే రామభద్రాచార్య గురించి చూసుకుంటే కనుక ఈయన 22 భాషలు అనర్గళంగా మాట్లాడగలుగుతారు. అలాగే ఈయన చూసుకుంటే కనుక ప్రస్తుతం ఉన్న యొక్క నలుగురు ఎవరైతే ఈ యొక్క జగద్గురులు ఉన్నారో ఆ జగద్గురుల్లో ఈయన ఒకరు అనమాట. రామభద్రాచార్యులు ఈయన 1974 ఆ ప్రాంతంలో తులసీపీఠని స్టార్ట్ చేశారు. సో ఈయన గురించి ప్రత్యేకంగా చూసుకుంటే కనుక ఈయనకి ఒక 2 సంవత్సరాల వయసులోనే ట్రాకోమా వల్ల కంటి చూపు కోల్పోయారనమాట. కానీ 5 సంవత్సరాల వయసులో ఈయన మొత్తం భగవద్గీతని పూర్తిగా కంఠస్థం చేసి దాన్ని గుర్తుపెట్టుకున్న స్థాయికి వెళ్ళిపోయారనమాట. అనేక పుస్తకాలు అనేక లిటరేచర్స్ విభాగంలో ఈయన రాశారనమాట. సో 58వ జ్ఞానపీఠ అవార్డుకి ఎవరికి వచ్చిందంటే గుల్జారీ గారు అలాగే రామభద్రాచార్యులు గారికి వచ్చిందనమాట. సో మరొక అంశం, భారతరత్న అవార్డు న్యూస్లో నిలిచింది. ఈ సంవత్సరం భారతరత్న మొత్తం 5గురికి ఇవ్వడం జరిగిందనమాట. సో టోటల్ ఇప్పటి వరకు భారతరత్న అందుకున్న వాళ్ళు మొత్తం 53 మందికి చేరుకున్నారు. వాళ్ళలో భాగంగా ఒక్కొక్కరు చూసుకుంటే కనుక ఎల్కే అద్వానీ గారు, ఎంఎస్ స్వామినాథన్ గారు, అలాగే చూసుకుంటే కనుక కర్పూరి ఠాకూర్ గారు, పివి నరసింహారావు గారు, అలాగే చౌదరి చరణ్ సింగ్ గారు, మొత్తం 5గురికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగిందంట. భారతరత్న అవార్డు 1954లో స్టార్ట్ అయింది. ఎవరైతే తమ రంగాల్లో విశేష కృషి చేస్తారో వాళ్ళకి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. భారతరత్న అవార్డు భారతదేశానికి సంబంధించి అత్యుత్తమ అవార్డు. సో దానిలో భాగంగా ఒక్కొక్కరి గురించి చూసుకుంటే కనుక మొట్టమొదట ఈ సంవత్సరం ఫస్ట్ టైం కర్పూరి ఠాకూర్ గారికి ఇవ్వడం జరిగిందనమాట. ఈ సంవత్సరం ఫస్ట్ అంటే 49వ అవార్డు కర్పూరి ఠాకూర్ గారిని చూసుకుంటే కనుక బీహార్కి సంబంధించి నాయకుడు అనమాట. బీహార్కి సంబంధించి జననాయక్ అని చెప్పి పేరుంది. అతి సాధారణంగా జీవిస్తారన్నమాట. ఈయన 2 సార్లు బీహార్కి సంబంధించి సీఎంగా పనిచేశారు. ఓబీసీలకు సంబంధించి రిజర్వేషన్లో ఈయన కీలక పాత్ర పోషించారన్నమాట. అందుకే బీహార్ వాళ్ళు ఈయనకి జననాయక్ అని చెప్పి పిలుస్తారన్నమాట. ఈయనకి సంబంధించి ఈయనకి 100 సంవత్సరాలు అంటే ఈయన పుట్టి ఇప్పటికి 100 డేస్ గడిచిపోయిందనమాట. ఏదైతే డెత్ తర్వాత ఈయనకి పోస్టుమస్లో భాగంగా ఈయనకి భారతరత్న అవార్డు ఇచ్చారు. ఈయన బీహార్ రాష్ట్రానికి సంబంధించిన ఆయన. ఆ తర్వాత చూసుకుంటే కనుక పివి నరసింహారావు గారు చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో 1991లో భారతదేశానికి సంబంధించి ప్రధానమంత్రిగా పనిచేశారు. పివి నరసింహారావు గురించి చూసుకుంటే కనుక మనకి ప్రధానంగా ఏదైతే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఈయన అనమాట. ఈయన కాలంలోనే ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. దీనిలో భాగంగా భారతదేశానికి సంబంధించి ఎకానమీని 1995 ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత వేరే అంటే అప్పటిదాకా మనం చూసుకుంటే కనుక మన లైసెన్స్ రాజు అనేవాళ్ళు, అంటే మనకు సంబంధించి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా కానీ ఆలోచించేవాళ్ళు. ఆ స్థాయి నుంచి ఏంటంటే భారతదేశానికి సంబంధించి పెట్టుబడులు ఆకర్షించారు. తద్వారా ఏంటంటే ఈయన కాలంలో ప్రధానంగా రూపీ డివాల్యుయేషన్ చేశారు. రూపీ డివాల్యుయేషన్ చేయడం వల్ల ఏదైతే భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా పెరిగినాయి. తద్వారా ఏంటంటే విదేశీ మార్కెట్ నిల్వలు ఎక్కువగా భారతదేశంలో రావడం జరిగింది. సో ఇప్పటి నుంచి చూసుకుంటే కనుక అప్పుడు విదేశీ మార్కెట్ నిల్వలు స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి భారతదేశం దగ్గరే హైయెస్ట్ ఫారెక్స్ రిజర్వ్స్ కూడా ఉండడం జరిగిందనమాట. సో ప్రధానంగా పివి నరసింహారావు గారు చూసుకుంటే కనుక ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చారన్నమాట ఈయన మెయిన్గా. ఆ తర్వాత చూసుకుంటే కనుక చౌదరి చరణ్ సింగ్ గారు. ఈ యొక్క చౌదరి చరణ్ సింగ్ గారు అనగానే రైతు బాంధవుడు గుర్తొస్తారనమాట. డిసెంబర్ 23వ తారీఖున కిసాన్ దివస్గా జరుపుకుంటున్నామన్న. చౌదరి చరణ్ సింగ్ గారు అనగానే మనకి రైతు బాంధవుడుగా గుర్తొస్తారు అనమాట. సో అలాగే చూసుకుంటే కనుక ఎల్కే అద్వానీ, లాల్ కృష్ణ అద్వానీ గారు.
అద్వానీ గారు చూసుకుంటే కనుక మనకి సంబంధించి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు, తర్వాత ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. అద్వానీ గారు అనగానే మనకి 1992లో రథయాత్ర గుర్తుకు రావాలి. రథయాత్రకు సంబంధించి ఏదైతే రాముడికి సంబంధించి రథయాత్ర ఎప్పుడు నడిపించారు ఎల్కే అద్వానీ గారు. సో అలాగే చూసుకుంటే కనుక మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు. ఎంఎస్ స్వామినాథన్ అనగానే మనకి ఏదైతే గ్రీన్ రెవల్యూషన్ గుర్తుకు రావాలి. మన భారతదేశానికి సంబంధించి గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చింది ఈయన ఎంఎస్ స్వామినాథన్ గారు. అనేక అవార్డులు గెలిచారు ఎంఎస్ స్వామినాథన్ గారు. సో మనకి ఏదైతే మనం సంబంధించి ఏదైతే మనం ధాన్యాలు ఏదైతే ఉంటుందో వాటి మీద మనం ఎప్పుడు కూడా విదేశాల మీద ఆధారపడే వాళ్ళం అంట. మనకు కావాల్సిన తిండి గింజల కోసం మన విదేశాల మీద ఆధారపడము. అలాంటి స్టేజ్ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్ళిపోయి ఉన్నాడు గ్రీన్ రెవల్యూషన్ ద్వారా. గోధుమ పంట, వరి పంట మీద ఈ యొక్క పరిశోధనలు జరిగినాయి అనమాట ఏదైతే మనకి సంబంధించి గ్రీన్ రెవల్యూషన్లో. సో భారతరత్న సంబంధించి 1954లో అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు దాకా 50 మంది యొక్క అవార్డును అందుకున్నారు. భారతరత్న అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్గా నిలిచారు. భారతరత్నకు సంబంధించి ఇదన్నమాట విశేషాలు. మరొక అంశం, మలేషియా కొత్త రాజుగా సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్. మలేషియాకి సంబంధించి 17వ రాజుగా 17వ కింగ్గా సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ నియామకం జరిగిందనమాట. సో మలేషియాకి సంబంధించి అత్యంత ధనవంతులు ఈయన ఒక ఆయన అనమాట. సో ఇటీవల కాలంలో చాలా ఎగ్జామ్స్ చూసుకుంటే కనుక ఒక దేశానికి సంబంధించి రాజులు కానీ అలాగే ఒక దేశానికి సంబంధించి అధ్యక్షులు, ప్రధానమంత్రులు అడుగుతున్నారు ఎక్కువగా. దానిలో భాగంగా చూసుకుంటే కనుక ఎవరైతే మలేషియాకి సంబంధించి ప్రధానమంత్రిగా అన్వర్ ఇబ్రహీం, కింగ్ వచ్చేసరికి సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్. ఇంపార్టెంట్. మరొక అంశం ఫిన్లాండ్ న్యూస్లో ఉంది. ఫిన్లాండ్కి సంబంధించి అధ్యక్ష ఎన్నికల్లో అలెగ్జాండర్ స్టబ్ విజయం సాధించారు. అలెగ్జాండర్ స్టబ్. సో ఫిన్లాండ్కి సంబంధించి ప్రెసిడెంట్గా అలెగ్జాండర్ స్టబ్. ఈయనకు అలెగ్జాండర్ స్టబ్కి 51.6% ఆఫ్ ఓట్స్ లభించినాయి అనమాట. ఫిన్లాండ్ ఎందుకు న్యూస్లో ఉందంటే ఫిన్లాండ్కి సంబంధించి చూసుకుంటే కనుక ఇంకో కరెంట్ అఫైర్ ఏంటంటే నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో జాయిన్ అయిందనమాట ఫిన్లాండ్ అనేది. రీసెంట్గా స్వీడన్ కూడా యొక్క నార్త్ అట్లాంటిక్ ట్రీటీ నాటోలో జరిగిందనమాట. నాటోలో జరిగిన లేటెస్ట్ 2 కంట్రీస్ చూసుకుంటే కనుక ఫిన్లాండ్ ఒకటి, నెక్స్ట్ స్వీడన్ ఒకటి అనమాట. ఇది ఇంపార్టెంట్. మరొక అంశం, ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న శశి థరూర్ గారు. శశి థరూర్ గారికి సంబంధించి చూసుకుంటే కనుక ఈయనకి ఫ్రాన్స్ దేశం సంబంధించి అత్యున్నత పౌర పురస్కారం షెవాలియే డే లా లిజియన్ డి హానర్ అవార్డు అందుకున్నారనమాట. సో దీన్ని చూసుకుంటే కనుక ఈయనకి అవార్డు ఆల్రెడీ ఆగస్ట్ 2022లోనే ఇవ్వడం జరిగిందనమాట. కానీ లేటెస్ట్గా ఈయన ఈ అవార్డు స్వీకరించారన్నమాట. భారతదేశానికి మన దేశంలో ఢిల్లీలో యొక్క ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ఉందన్నమాట. ఆ యొక్క ఫ్రాన్స్ యొక్క రాయబార కార్యాలయంలో లేటెస్ట్గా శశి థరూర్ గారు యొక్క అవార్డు అందుకున్నారన్నమాట. శశి థరూర్ గారు చూసుకుంటే కనుక తిరువనంతపురం సంబంధించి ఎంపీగా ఉన్నారన్నమాట ప్రజెంట్ అయినా. సో ఈయనకి సంబంధించి ఒక రచయిత అనమాట ఆయన. ఇంపార్టెంట్. మరొక అంశం, ఎల్ సాల్వడార్కి సంబంధించి ప్రెసిడెంట్. ఎల్ సాల్వడార్కి సంబంధించి ప్రెసిడెంట్గా ఇటీవల కాలంలో నయీబ్ అర్మాండో బుకీలీ ఈయన ఎన్నికయ్యారనమాట. ఇది ఇంపార్టెంట్. ఎల్ సాల్వడార్కి సంబంధించి ప్రెసిడెంట్ నయీబ్ అర్మాండో. అలాగే యెమెన్కి సంబంధించి ప్రధానిగా అహ్మద్ అవద్ బిన్ ముబారక్ యెమెన్కి సంబంధించి. అలాగే పాకిస్తాన్కి సంబంధించి ప్రధానిగా షహబాజ్ షరీఫ్ నియామకం జరిగిందనమాట. పాకిస్తాన్కి సంబంధించి షహబాజ్ షరీఫ్ అనమాట ఈయన. మరొక అంశం, జైన గురువు ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ కన్నుమూత. ఇటీవల కాలంలో ప్రఖ్యాత జైన గురువు మరణించారు. ఆయన పేరేంటని అడగొచ్చు. సో దానికి సంబంధించి ఏదైతే మనకి స్టాటిక్ పార్ట్తో లింకప్ చేసుకోవచ్చు అనమాట. ఎలాగంటే సల్లేఖన వ్రతం ఆచరించి ఈయన చనిపోయారు అనమాట. సో ఫస్ట్ ఈయన గురించి చూద్దాం. విద్యాసాగర్ మహారాజ్ గారు. సో ఈయన గురించి చూసుకుంటే కనుక ఛత్తీస్గఢ్లకు సంబంధించి ఆధ్యాత్మిక చింతన కోసం ఈయన చాలా కృషి చేశారు. అలాగే పేదరిక నిర్మూలన కోసం ఈయన చాలా కృషి చేశారు. అలాగే సంబంధించి విద్యను ప్రోత్సహించడంలో తన జీవితాన్ని అంకితం చేశారనమాట ఈ జైన గురువుకు సంబంధించి. ఇటీవల కాలంలో ఈయన నరేంద్ర మోడీ గారు ఈయన వెళ్ళి కలిశారనమాట. సో దానిలో భాగంగా చూసుకుంటే కనుక ఈయన లేటెస్ట్గా అంటే ఫిబ్రవరికి సంబంధించి ఈయన చనిపోయారు అనమాట. ఎక్కడంటే ఛత్తీస్గఢ్లో. ప్రధానంగా చూసుకుంటే కనుక సల్లేఖన వ్రతం ఆచరించి
ఇది ఇంపార్టెంట్, ఈ స్టాటిక్ పార్ట్తో లింకప్ చేసుకోవచ్చు. సల్లేఖన వ్రతం అంటే ఏంటంటే ఈ యొక్క జైన మతానికి సంబంధించి శరీరాన్ని బాగా కష్టపెట్టుకొని అన్నం ఆహార బద్దలు లేకుండా శరీరాన్ని బాగా కష్టపెట్టుకొని చనిపోవడం అనమాట. అలాగే సల్లేఖన వ్రతం ఆచరించి ఈయన చనిపోయారు అనమాట. సో సల్లేఖన వ్రతం అనగానే మనం స్టాటిక్ పార్ట్తో లింకప్ చేసుకుంటే కనుక భారతదేశంలో సల్లేఖన వ్రతం ఆచరించి చనిపోయిన మొట్టమొదటికి సంబంధించి చూసుకుంటే కనుక మొట్టమొదటి రాజు చంద్రగుప్త మౌర్యుడు. మౌర్యులకి సంబంధించి మొట్టమొదటి స్టార్ట్ చేసింది ఈయనే మౌర్య సామ్రాజ్యం చంద్రగుప్త మౌర్యుడు. ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుడు ఈ యొక్క శ్రావణ బెల్లుగోళ దగ్గర ఈయన సల్లేఖన వ్రతం ఆచరించి చనిపోయాడు అనమాట. సో భారతదేశంలో సల్లేఖన వ్రతం ఆచరించి చనిపోయిన మొట్టమొదటి రాజు అనగానే మనం ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుడు పేరు చెప్పాలి. ఆ తర్వాత రాష్ట్రకూటులకు సంబంధించి 4వ ఇంద్రుడు, రాష్ట్రకూటులకు సంబంధించి 4వ ఇంద్రుడు సల్లేఖన వ్రతం ఆచరించి చనిపోయారనమాట. సో అది ఇంపార్టెంట్. మరొక అంశం, దేశంలో 3,42,000 మంది సర్వైకల్ క్యాన్సర్ బాధితులు ఉన్నట్లు లోక్సభలో చెప్పారనమాట. మనకు సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సహాయ మంత్రికి సంబంధించి. సో దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అనేది సర్వైకల్ క్యాన్సర్ బాధితులు 7th పొజిషన్లో ఉంది. అలాగే తెలంగాణ 11th పొజిషన్లో ఉందని చెప్పి ఈ యొక్క నివేదిక చెప్తుందన్నమాట. నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క సర్వే చేశారన్నమాట. దానిలో భాగంగా ఏదైతే ఉత్తరప్రదేశ్ అనేది హైయెస్ట్ నెంబర్గా ఉంది. 45,682 మెంబర్స్ అక్కడ ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్న. తర్వాత తమిళనాడు ఉందన్నమాట. 7వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందన్నమాట. ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి వ్యాక్సిన్ ఏదైతే ఉందో HPV వ్యాక్సిన్ అంటారు. HPV హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ యొక్క హ్యూమన్ పాపిలోమా వైరస్ సంబంధించి ఈ టీకాని యొక్క సర్వైకల్ క్యాన్సర్కి ఆపోజిట్గా వాడుతున్నాను అనమాట. ఇది సంబంధించి వ్యాక్సిన్ అనమాట, HPV వ్యాక్సిన్ అనమాట. మరొక అంశం, ఐక్యరాజ్య సమితికి సంబంధించి వార్షిక బడ్జెట్ 2024కి సంబంధించి మన దేశం 2,730 కోట్లు విరాళంగా ఇచ్చిందనమాట. జనవరి 31 లోపు యొక్క విరాళాలు ఇచ్చిన 36 దేశాల సరసన భారతదేశం చేరిందని చెప్పి ఆంటోనియో గుటెరస్ చెప్పారనమాట. సో యునైటెడ్ నేషన్స్ చూసుకుంటే కనుక 2వ ప్రపంచ యుద్ధానంతరం ఇది ఏర్పడింది. 24th అక్టోబర్ 1945 శాన్ ఫ్రాన్సిస్కోలో ఇది ఏర్పడడం జరిగిందన్నమాట. ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు నివారించడం, అలాగే ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పడం దీని యొక్క ప్రధాన లక్ష్యం అనమాట. సో దానిలో భాగంగా ప్రతి సంవత్సరం యొక్క వార్షిక బడ్జెట్ ఉంటే వార్షిక బడ్జెట్లో భారతదేశం విరాళం అందిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం 2,730 కోట్లు ఐక్యరాజ్య సమితికి మనం విరాళంగా అందించామన్నమాట. మరొక అంశం, 16th ఫైనాన్స్ కమిషన్ న్యూస్లో ఉంది. 16th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి ఆల్రెడీ చైర్మన్ పనగరి గారి నియామకం జరిగింది. దానిలో భాగంగా 4 సభ్యుల నియామకం కూడా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదించారు. 16th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి సభ్యులు ఏఎన్ జా, జార్జ్ మాథ్యూ, సౌమ్యకాంతి ఘోష్, అలాగే నిరంజన్ రాజ్యాధ్యక్ష. ఈ 4కు సంబంధించి 16th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి సభ్యులుగా ఉన్నారు. అసలు ఫైనాన్స్ కమిషన్ అనేది మనకి సంబంధించి 280 ఆర్టికల్లో ప్రస్తావించబడింది. కేంద్ర రాష్ట్రాల మధ్యకు సంబంధించి పన్నుల పంపిణీకి ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. దీనికి సంబంధించి ఏదైతే చూసుకుంటే కనుక ప్రస్తుతానికి ఇది 15th ఫైనాన్స్ కమిషన్ రన్నింగ్లో ఉంది. 15th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి చైర్మన్ ఎన్కే సింగ్ గారు 1951లో మొట్టమొదటిసారి ఒక ఫైనాన్స్ కమిషన్ స్టార్ట్ అయింది. 1954కి సంబంధించి మొట్టమొదటి చైర్మన్ కేసీ నియోగి గారు. ప్రస్తుతానికి సంబంధించి 15th ఫైనాన్స్ కమిషన్ రన్నింగ్లో ఉంది. ఈ యొక్క 16th ఫైనాన్స్ కమిషన్ అనేది 2026 ఏప్రిల్ నుంచి అలాగే 2031 మార్చి వరకు ఇది అమల్లో ఉండబోతుందన్నమాట. 16th ఫైనాన్స్ కమిషన్. మరొక అంశం, INS సందాయక్ న్యూస్లో ఉంది. ఈ యొక్క INS సందాయక్ ఏంటంటే హైడ్రోగ్రాఫిక్ సర్వేకి ఉపయోగిస్తారు. హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌక. దీనికి సంబంధించి INS సందాయక్ని జాతికి అంకితం ఇచ్చారనమాట. దీనిలో భాగంగా చూసుకుంటే కనుక మనకి సంబంధించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే నౌకాదళకు సంబంధించి చీఫ్ ఎవరైతే హరికుమార్ గారు పాల్గొన్నారనమాట. దీనికి సంబంధించి ఎక్కడ దీనికి జలప్రవేశం చేశారంటే తూర్పు నావికాదళం హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో దీన్ని జలప్రవేశం చేయించారనమాట. INS సందాయక్ ఏంటంటే హైడ్రోగ్రాఫిక్ సర్వే కోసం దీన్ని మన నావీకి ఉపయోగపడుతుంది అనమాట. దానికోసం దీన్ని 2021లో స్టార్ట్ చేశారు. ఎవరు దీన్ని నిర్మించారంటే కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఎక్కడుందంటే కోల్కతాలో ఉంది.
ఇటీవల కాలంలో ఒక సర్వే ఏదైనా సబ్మెరైన్ కానీ ఏమైనా షిప్ని కానీ తయారు చేస్తారంటే అది ఎవరు నిర్మించారని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చూసుకుంటే కనుక లాస్ట్ టైం ఏబిపిఎస్సి గ్రూప్ 2కి సంబంధించి చూసుకుంటే మనం ఏఎన్ఎస్కి సంబంధించి ఏదైతే ఒక ద్వారకా సబ్మెరైన్ అని కూడా మాట్లాడుకున్నాం. ద్వారకా సబ్మెరైన్, ఈ యొక్క ద్వారకా సబ్మెరైన్ని ఏ కంపెనీ తయారు చేసిందని చెప్పి క్వశ్చన్ అడిగారు అనమాట. ఈ యొక్క ద్వారకా సబ్మెరైన్ చూసుకుంటే కనుక ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ రూపొందించిందనమాట. ఐఎన్ఎస్ సందాయకం ఎవరంటే కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అనమాట. మరొక అంశం పెను ప్రమాదంలో వలస జాతులు. ఇది ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఐక్యరాజ్య సమితి సంబంధించి లేటెస్ట్గా ఒక నివేదిక రిలీజ్ చేసింది. సో అది ఏంటంటే వలస జాతులు ఏవైతే ఉన్నాయో వలస జాతులు దానిలో భాగంగా పక్షులు కానీ అలాగే చేపలు కానీ సంబంధించి కొన్ని జీవులు జంతువులకు సంబంధించి ఈ యొక్క నివేదిక అనమాట. అవి ఏంటంటే 44% అంతర్ధానం ముప్పు ఎదుర్కొంటుంది, అంటే అవి అంతరించిపోతున్నాయని చెప్పి ఒక నివేదిక చెప్తుంది అనమాట. వలస జాతులు 44% అంతరించిపోతున్నట్టు ఈ నివేదిక చెప్పింది అనమాట. సో దీనిలో భాగంగా చూసుకుంటే కనుక వాటి ప్రధానంగా ఏంటంటే ఆహారం కోసం ఇక పునరుత్పత్తి కోసం వేరే దేశాలకి వెళ్తూ ఉంటాయి అనమాట. ఇక వలసలు వెళ్తూ ఉంటాయి అనమాట, మైగ్రేటింగ్ అవుతూ ఉంటాయి. సో దానిలో భాగంగా ఎప్పుడైతే వెళ్ళినప్పుడు కాలుష్యం ద్వారా కానీ అలాగే వాటికి సంబంధించి హ్యాబిటాట్ లాస్ అవ్వడం వల్ల కానీ అవి వాటికి సంబంధించి జనాభా తగ్గిపోతూ ఉందన్నమాట. సో దీనిలో ప్రధానంగా అక్వాటిక్ సంబంధించి ఏదైతే కొన్ని రకాల చేప జాతులు 97% అంతరించిపోతుందని చెప్పి ఒక నివేదిక చెప్తుందన్నమాట. దీనికి సంబంధించి ఈ యొక్క వలసకి సంబంధించి 1979లో సిఎంఎస్ ఏర్పడిందనమాట, కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్. దీన్ని సిఎంఎస్ అంటారు. దీనికి ఇంకోలాగా బాన్ కన్వెన్షన్ కూడా అంటారు, బాన్ కన్వెన్షన్. మరొక అంశం ఒక స్కీమ్ న్యూస్లో ఉంది. ఆ స్కీమ్ ఏంటంటే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. సో ఏంటంటే మన ఇళ్ళకి సంబంధించి ఇళ్ళపైన సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేస్తారు. దానివల్ల ఏంటంటే ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు అందనుందనమాట. సో దీనికి సంబంధించి 75,000 కోట్లు ఖర్చు పెట్టబోతుందని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారనమాట. సో దీనికి సంబంధించి ఏదైతే అట్టడుగు స్థాయిలో దీనికి సంబంధించి ప్రాచుర్యం తేవడానికి స్థానిక ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని రూఫ్ టాప్ సోలార్ సంబంధించి ప్రాచుర్యంలోకి తేనుందనమాట. సో దీనికి సంబంధించి ఏదైతే నేరుగా ఎవరైతే ఉన్నారో వ్యక్తులు ఎవరైతే తీసుకుంటున్నారో దానికి సంబంధించి వాళ్ళకి నేరుగా బ్యాంకు ఖాతా ద్వారా రాయితీ అందనుందనమాట. దీని ద్వారా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎలాంటి భారం, ఎవరైతే వాటాదారులు ఉన్నారో వాళ్ళ మీద ఎలాంటి భారం పడకుండా ఉంటుందన్నమాట. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన సంబంధించి ఏదైతే 1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, దీని యొక్క ప్రధాన ఎయిమ్ అనమాట. 1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. మరొక అంశం దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే టన్నెల్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఇది ఎక్కడ ప్రారంభించారు చూద్దాం. ఇండియాస్ లాంగెస్ట్ రైల్ టన్నెల్ అనమాట. సో దీనికి సంబంధించి నరేంద్ర మోడీ గారు జమ్మూకు సంబంధించి జమ్మూలో ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ అనమాట. ఈ యొక్క ప్రాజెక్ట్లో భాగంగా కారీ సంబర్ మధ్యలో 12.77 కిలోమీటర్స్, మొత్తం దీని లెంత్ 48 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. దీనిలో భాగంగా ఒక అండర్గ్రౌండ్ టన్నెల్ అనమాట. ఆ టన్నెల్కి సంబంధించి సొరంగంని 12.77 కిలోమీటర్స్ లెంత్లో కారీ సంబర్ మధ్యలో నిర్మించారన్నమాట. దీన్నే T50 అని కూడా పిలుస్తారన్నమాట. T50 చాలా ఇంపార్టెంట్. T50 అంటే ఏంటంటే ఇండియాస్ లాంగెస్ట్ రైల్ టన్నెల్ అనమాట. ఆ రైల్ టన్నెల్కి సంబంధించి ఈ యొక్క సొరంగం అనమాట. ఈ యొక్క లెంత్ 12.77 ఎక్కడుందంటే జమ్మూలో ఉంది. ఈ యొక్క 12.77 కిలోమీటర్స్కి సమాంతరంగా ఒక ఎస్కేప్ టన్నెల్ని కూడా నిర్మించారన్నమాట. ఇది ఎస్కేప్ టన్నెల్ T50 అంటారు దీన్ని. చాలా ఇంపార్టెంట్. మరొక అంశం ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి మొత్తం 6 అవార్డులు రావడం జరిగింది. దేశవ్యాప్తంగా సామాజికంగా ఆర్థికంగా ఏదైనా ఒక రాష్ట్రం నుంచి ఒక జిల్లాను ఎంపిక చేసి ఆ జిల్లాకి సంబంధించి ఏదైనా ఉత్పత్తిని బ్రాండింగ్ చేసి తద్వారా ప్రచారం కల్పించడం భాగమే ఈ యొక్క 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్లో భాగం. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కనుక కాకినాడకి సంబంధించి ఉప్పాడ జమ్నాని చీరలు, అల్లూరి సీతారామం సంబంధించి అరకు కాఫీలు, అలాగే పొందూరు కాటన్, అలాగే మదనపల్లి పట్టు, కోడుమూరు గద్వాల్ చీరలు, అలాగే మంగళగిరి చేనేత చీరలు, ఈ 6టికి సంబంధించి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్లో భాగంగా అవార్డులు రావడం జరిగిందనమాట. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అభినందించారనమాట. సో అది మరొక అంశం ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మిలాన్ విన్యాసాలు ప్రారంభం. ఫిబ్రవరి 19 నుంచి ఫిబ్రవరి 27 మధ్యలో
విశాఖపట్నంలోని నావల్ కేంద్రం ఏదైతే ఉందో నావల్ కేంద్రంలో తూర్పు నావికాదళం కేంద్రంలో యొక్క మిలాన్ విన్యాసాలు ప్రారంభమైనవి. సో మిలాన్ విన్యాసాలు ఆల్రెడీ జరిగినాయి. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక మిలాన్ ఎక్సర్సైజ్ అనేది మల్టీలేటరల్ నావల్ ఎక్సర్సైజ్. ఈ యొక్క మిలాన్ 2024లో 58 దేశాల పైగా పాల్గొంటున్నాయి అనమాట. దానిలో భాగంగా ఏదైతే దీనికి సంబంధించి కొన్ని ఫేజెస్ ఉన్నాయి, దానిలో భాగంగా మొట్టమొదటి రోజు మ్యారిటైమ్ వార్ఫేర్ సెంటర్లో ప్రీసేల్ డిస్కషన్ జరిగినాయి అనమాట. ఆ తర్వాత రోజు దీనికి సంబంధించి హార్బర్ ఫేజ్ స్టార్ట్ అయిందనమాట. ఆ హార్బర్ ఫేజ్ అయిపోయిన తర్వాత నైట్ ఐస్ బ్రేకర్ డిన్నర్ ఈవెంట్ చేస్తారు. దీనిలో భాగంగా ఎవరైతే వచ్చారో సిబ్బంది కానీ అధికారులు కానీ భారత నేవీ అనేది డిన్నర్ ఏర్పాటు చేస్తుంది. దాని తర్వాత సిటీ పరేడ్ స్టార్ట్ అయిపోతున్నారు. దీనికి చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మిలాన్ ఎక్సర్సైజ్ 2024 ఎప్పుడు స్టార్ట్ అయింది? మిలాన్ ఎక్సర్సైజ్ 2024 ఎక్కడ అంటే వైజాగ్ అని చెప్పాలి. దానికి సంబంధించి ఫేజెస్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఇక మ్యారిటైమ్కి సంబంధించి, తర్వాత హార్బర్ ఫేజ్, ఆ తర్వాత సిటీ పరేడ్ ఫేజ్ కూడా చెప్పుకోవాలన్నమాట. సో దీనిలో భాగంగా 58 దేశాల నుంచి వివిధ షిప్స్ పాల్గొంటున్నాయి అనమాట. సో ఆల్రెడీ ఈ ఈవెంట్ జరిగిపోయిందనమాట ఫిబ్రవరికి సంబంధించి, ఫిబ్రవరి 19 నుంచి 27 మధ్యలో. ఎక్కడంటే వైజాగ్కి సంబంధించి. మరొక అంశం, చంద్రుడిపైకి ప్రైవేట్ ల్యాండర్ ప్రయోగించిన అమెరికా కంపెనీ. చంద్రుడిపైకి మొట్టమొదటిసారి అమెరికాకి సంబంధించి ఒక ప్రైవేట్ కంపెనీ ఇంట్యూటివ్ మిషన్స్ అనే సంస్థ నాసా సహకారంతో ఒక ల్యాండర్ని ప్రయోగించిందనమాట. దానిలో భాగంగా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారనమాట. సో దీనికి సంబంధించి దీని యొక్క మొత్తం పొడవు చూసుకుంటే 14 అడుగులు. అలాగే ఇక మన చంద్రుడికి సంబంధించి సౌత్ పోల్ దగ్గర 300 కిలోమీటర్స్ యువతల యొక్క దీనికి ల్యాండ్ అవుతుందన్నమాట. సో అమెరికాకి సంబంధించి ఒక ప్రైవేట్ ల్యాండర్ పేరేంటంటే, ఒక కంపెనీ పేరేంటంటే ఇంట్యూటివ్ మిషన్స్ అనే సంస్థ అనమాట. మరొక అంశం, శ్రీలంక మారిషస్లోనూ యూపీఐ సేవలు డిజిటల్ చెల్లింపులు ఏవైతే ఉన్నాయో అత్యంత సులభతరం చేస్తున్న మనకి సంబంధించి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ 2016లో స్టార్ట్ అయిందనమాట. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది 2016లో స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి డిజిటల్ చెల్లింపుల్లో భాగంగా మనం ఆల్రెడీ ఏదైతే స్థానికులకు కానీ మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్తున్న ప్రయాణికులకు కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఆల్రెడీ ఇది ఫ్రాన్స్లో స్టార్ట్ అయింది. లేటెస్ట్గా మారిషస్ అలాగే శ్రీలంకలో దీన్ని ప్రారంభించారన్నమాట. మారిషస్కి సంబంధించి ఎవరైతే ప్రధానమంత్రి ప్రవీణ్ జుగ్నాథ్ అలాగే శ్రీలంకకు సంబంధించి అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేతో కలిసి నరేంద్ర మోడీ గారు వర్చువల్గా పాల్గొన్నారు. దీనిలో భాగంగా అలాగే ఈ యొక్క రూపే కార్డులని మారిషస్లో కూడా ప్రారంభించారన్నమాట. ఇటీవల కాలంలో భారతదేశం ఏ 2 దేశాల్లో యొక్క యూపీఐ సేవలను విస్తరించిందంటే మారిషస్, శ్రీలంక అని చెప్పాలి. అలాగే మారిషస్కి సంబంధించి ప్రధానమంత్రి ఎవరంటే మనకి ప్రవీణ్ జుగ్నాథ్, అలాగే శ్రీలంకకు సంబంధించి అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే అనమాట. ఇది ఇంపార్టెంట్. మరొక అంశం, లోక్పాల్ చైర్పర్సన్గా కేఎం కన్విల్కర్ గారి యొక్క నియామకం జరిగింది. కన్విల్కర్, లోక్పాల్, ఈ లోక్పాల్ అనేది చూసుకుందాం. లోక్పాల్కి సంబంధించి ఫస్ట్ ఈయన గురించి చూసుకుంటే కనుక కేఎం కన్విల్కర్ గారు సుప్రీంకోర్టుకి సంబంధించి జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారనమాట. ఈ యొక్క లోక్పాల్ అని చూసుకుంటే కనుక ఏదైతే యాంటీ కరప్షన్ అథారిటీ అనమాట. ఇది యాంటీ కరప్షన్ అథారిటీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ అధికారులకు సంబంధించి ఏ విధమైన యొక్క కరప్షన్ ఛార్జెస్ వస్తే వాళ్ళ మీద విచారణ చేసేది ఒక లోక్పాల్ అనమాట. సో ఒక లోక్పాల్కి సంబంధించి చూసుకుంటే కనుక లోక్పాల్ హిస్టరీ చూసుకుంటే కనుక 1963లో మొట్టమొదటిసారి ఎల్ఎం సింఘి లోక్పాల్ రావాలని చెప్పి లోక్పాల్ అనే మాటని కాయిన్ చేసింది ఎల్ఎం సింఘి అనమాట. తర్వాత కాలంలో చాలాసార్లు ఇది లోక్సభలో పాస్ అయిన తర్వాత రాజ్యసభలో పాస్ అవ్వకుండా 10 సార్లు దీనికి సంబంధించి జరుగుతూనే ఉందన్నమాట. సో 2010లో జన్ లోక్పాల్ బిల్కి రావడంలో కీలక పాత్ర పోషించింది జన్ లోక్పాల్. అన్నా హజారే. ఆ తర్వాత కాలంలో లోక్పాల్కి సంబంధించి ఈ యొక్క లోకాయుక్త చూసుకుంటే కనుక లోక్పాల్ అనేది చూసుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కరప్షన్ ఛార్జెస్ మీద విచారణ చేసేది లోక్పాల్. అలాగే లోకాయుక్త చూసుకుంటే కనుక స్టేట్ లెవెల్లో కరప్షన్ ఛార్జెస్ మీద ఎంక్వైరీ చేసేది లోకాయుక్త అనమాట. సో లేటెస్ట్గా లోక్పాల్కి సంబంధించి చైర్పర్సన్గా కేఎం కన్విల్కర్ గారి యొక్క నియామకం జరిగిందనమాట. మరొక అంశం, యూనిఫామ్ సివిల్ కోడ్ న్యూస్లో ఉంది. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అనేది ఉత్తరాఖండ్కి సంబంధించి శాసనసభ దీన్ని ఆమోదం తెలిపిందనమాట యూసీసీకి సంబంధించి. సో యూసీసీ గురించి పూర్తి వివరాలు చూసుకుందాం. యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి. స్వతంత్ర భారతదేశంలో మనకు సంబంధించి ఇన్ని ఆర్టికల్స్ ఉన్నా, మన రాజ్యాంగంలో ఇన్ని ఆర్టికల్స్ ఉన్నా కూడా అన్ని ఆర్టికల్స్ని ఉపయోగించారు. కానీ 44 ఆర్టికల్ని ఇప్పుడు దాకా మన భారతదేశంలో మొత్తం
దేశవ్యాప్తంగా ఉపయోగించలేకపోయింది అనమాట. ఆ 44 ఆర్టికల్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంది, ఆ స్టోరీ చూసుకుందాం. ఫస్ట్ మనకి యూసీసీ ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటి చూసుకుంటే కనుక, యొక్క దేశంలో వివిధ మతాల వాళ్ళు, జాతుల వాళ్ళు ఉన్నారు. సో వివిధ మతాల వాళ్ళకి, దేశంలో ఉన్న అన్ని మతాల వారికి, దేశంలో ఉన్న అందరి పౌరులకి ఒకే రకమైన వ్యక్తిగత చట్టాలు. ఇప్పుడు హిందూ వివాహ చట్టం చూసుకుందాం. హిందూ వివాహ చట్టం 1955. అలాగే మనకి సంబంధించి క్రిస్టియన్ చూసుకుంటే కనుక 1872, ముస్లిం చూసుకుంటే కనుక 1936, పార్సీ చూసుకుంటే కనుక 1937. ఇలాగా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క పర్సనల్ లాస్ ఉన్నాయి అనమాట. సో ఇక అన్ని పర్సనల్ లాస్ చూసుకుంటే కనుక ప్రతి పర్సనల్లో కూడా ఆడవాళ్ళు కొంచెం అన్యాయానికి గురవుతున్నారు అనమాట. దానిలో భాగంగా ఏం చేశారంటే, ఇక దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాలని చెప్పేసి మనకి సంబంధించి రాజ్యాంగంలో ఏదైతే మనకి 4th పార్ట్ డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రాజ్య ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పొందుపరిచారనమాట. సో డిపిఎస్పిలో పొందుపరిచారంటే దానికి సంబంధించి ఏదైతే ఉందో వీటికి సంబంధించి చట్టబద్ధత ఉండదనమాట. అంటే కోర్టులో వీటిని మాకు యొక్క యూసీసీ ఆమోదించాలి, యూసీసీ లేదు అని చెప్పి మనం కోర్టుకు వెళ్ళి డైరెక్ట్గా చేయలేమంటారు. ఎందుకంటే అవి జ్యుడిషియల్ రివ్యూలో పరిధిలోకి రావన్నమాట. సో దానిలో భాగంగా ఏదైతే ఉందో మనకి ఒక డిపిఎస్పిలో భాగంగా ఆర్టికల్ 44 చెప్తుంది అనమాట ఈ యూసీసీ గురించి. ఉమ్మడి పౌరస్మృతి, దేశంలో ఉన్న పౌరులందరికీ ఒకే తరమైన వ్యక్తిగత చట్టం తీసుకురావాలి అని చెప్పి ఈ యొక్క 44లో ప్రకటించారన్నమాట. దానిలో భాగంగా ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం ఇది ఏంటంటే ఏదైతే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయవచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అయినా దీని మీద చట్టాలు ఇచ్చు. ఎందుకంటే ఇది ఉమ్మడి జాబితాలో ఉందన్నమాట. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఆ ఉత్తరాఖండ్ గవర్నమెంట్కి సంబంధించి ఎవరైతే సీఎం పుష్కర్ధామ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించి ఏం చేశారంటే ఒక 5 సభ్యుల కమిటీ ఏర్పాటు చేశారు. 5 సభ్యుల కమిటీ. ఈ 5 సభ్యుల కమిటీకి హెడ్ ఎవరంటే సుప్రీంకోర్టుకి సంబంధించి జడ్జి ఎవరైతే ఉన్నారో రంజనా ప్రకాష్ దేశాయ్. చాలా ఇంపార్టెంట్. రంజనా ప్రకాష్ దేశాయ్ గారు అధ్యక్షతన ఈ యొక్క యూసీసీకి సంబంధించి కమిటీ ఏర్పాటు చేశారు. సో దానిలో భాగంగా ఉత్తరాఖండ్ గవర్నమెంట్కి సంబంధించి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అనేది లేటెస్ట్గా దీన్ని ఆమోదం తెలిపింది అనమాట యూసీసీకి. సో భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఏ స్టేట్ ఈ యొక్క యూసీసీకి ఆమోదం తెలిపిందంటే ఉత్తరాఖండ్ అని చెప్పాలి. మరి ఆల్రెడీ గోవాకి ఉంది అంటే, గోవా అనేది చూసుకుంటే కనుక పోర్చుగీస్ కాలనీ అనమాట. స్వతంత్రానికి రాకపూర్వమే గోవాకు సంబంధించి యొక్క పోర్చుగీస్ కాలనీలో ఉంది కాబట్టి ఆల్రెడీ గోవాలో ఈ యొక్క యూసీసీ అమల్లో ఉందన్నమాట. సో అది మరొక అంశం. ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరోగ్య సూచీల్లో ఏపీ ఫస్ట్. రక్తహీనత నివారణ చర్యల్లో దేశంలో మొదటి బహుమతి. అలాగే డిజిటల్ అకౌంట్స్ సంబంధించి పూర్తిగా వివరాలు ఇచ్చారు. దానిలో భాగంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ అనేది రక్తహీనత, ఎనీమియా నివారణలో భాగంగా దేశంలో మొట్టమొదటి ర్యాంకు సంపాదించింది. దానిలో భాగంగా ప్రధానంగా మనం చూసుకుంటే కనుక పాఠశాల స్థాయిలో గోరుముద్ద, అలాగే జగనన్న సంపూర్ణ పోషణ ప్లస్ అని చెప్పి ఇవి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంగన్వాడీకి సంబంధించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ర్యాంకులు ఎలా ఉన్నాయో చూద్దాం. రక్తహీనతకి సంబంధించి జాతీయ స్థాయిలో ర్యాంక్ మొదటి అవార్డు. దీనికి సంబంధించి మనకి ఏపీపీఎస్సీలో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. రక్తహీనతలో ఫస్ట్ ర్యాంక్, అలాగే న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్కి సంబంధించి సెకండ్ ర్యాంక్, అలాగే పౌరుల డిజిటల్ హెల్త్ అకౌంట్, దీన్నే ఆబా అకౌంట్స్ అంటారు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్. సో భారతదేశంలో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. అలాగే వెల్నెస్ సెంటర్కి సంబంధించి మొదటి అవార్డు, అలాగే ఎన్క్వాష్కి సంబంధించి దేశంలోనే అత్యధికంగా 640 ఆసుపత్రులకి ఎన్క్వాష్ సౌకర్యం ఉందన్నమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హెల్త్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక అది డిజిటల్ వైద్య సేవలకు సంబంధించి దేశంలోనే ఫస్ట్. అలాగే ఆరోగ్య బీమా ఇదైతే మనకి సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించి లిమిట్ 5 లక్షల నుంచి 25 లక్షలకి పెంచడం జరిగిందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్. సో రక్తహీనతకు సంబంధించి ఇంపార్టెంట్. అలాగే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్కి సంబంధించి ఇంపార్టెంట్. ఏదైతే మనకి సంబంధించి మన యొక్క హెల్త్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్ప్లేషన్ చేస్తారనమాట. సో అది మరొక అంశం. జంతు సంరక్షణకు రిలయన్స్ కృత్రిమ అడవి. గుజరాత్లో జామ్నగర్లో ఏర్పాటు. జంతువులకు సంబంధించి ఒక కృత్రిమ అడవిని రిలయన్స్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసిందనమాట. ఏదైతే కరోనా సమయంలో దీన్ని ఏర్పాటుకు కృషి జరిగిందనమాట. సో దీనికి ఒక కృత్రిమ అడవి, దాని పేరు వంతారా.
గాయపడిన జంతువులకి అలాగే జంతు సంరక్షణకు సంబంధించి ఈ యొక్క కృత్రిమ అడవిలాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఎలాగైతే వీటికి సంబంధించి బయట జీవవర్ణం ఎలాగుంటుందో సేమ్ ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయన్నమాట. సో అలాగే ఏనుగులకి సంబంధించి 25,000 స్క్వేర్ ఫీట్స్ల విస్తీర్ణంలో ఒక పెద్ద ఆసుపత్రి కూడా నిర్మించారనమాట. సో వివిధ జంతువులకు సంబంధించి గాయపడిన జంతువులకి ఇక్కడ సంరక్షణ చేపడతారన్నమాట. ఇది ఎక్కడ ఏర్పడిందంటే గుజరాత్లోని జామ్నగర్లోనే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, అలాగే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ వంటి సంస్థలతో జట్టు కట్టిందనమాట. సో వంతారా అనేది ఒక కృత్రిమ అడవి ఎక్కడుందంటే జామ్నగర్లో ఉంది. ఇది ఎవరు ఏర్పాటు చేశారంటే రిలయన్స్ ఇండస్ట్రీస్. మరొక అంశం గగన్యానికి సంబంధించి న్యూస్లో ఉంది. గగన్యానికి సంబంధించి ఒక 4 వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క 4 వ్యోమగాముల పేర్లను నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. దానిలో భాగంగా గగన్యాన్ మిషన్కి సంబంధించి చూసుకుంటే కనుక మానవ సహిత అంతరిక్షకి సంబంధించి ప్రయోగం అనమాట. దీని గగన్యాన్ మనకి సంబంధించి ఒక 4 వ్యోమగాములు తీసుకెళ్ళి భూమి నుంచి ఒక 400 కిలోమీటర్ల హైట్లోకి అంతరిక్ష కేంద్రంలో 400 కిలోమీటర్లు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని కొన్ని రోజులు ఉంచి సేఫ్గా భూమి మీద తీసుకోవడమే ఇక గగన్యాన్ యొక్క పరీక్ష. దానికి సంబంధించి చూసుకుంటే కనుక గగన్యాన్లో 4 వ్యోమగాములు ఎవరో ఇచ్చారు, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, సెకండ్ అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, శుభాంశు శుక్లా. చాలా చాలా ఇంపార్టెంట్ 4 వ్యోమగాముల పేర్లు వీళ్ళు. మరొక అంశం ఇస్రో 2వ ప్రయోగ కేంద్రం, చాలా చాలా ఇంపార్టెంట్. ఇస్రోకి సంబంధించి తూర్పు తీరంలో రెండవ ప్రయోగ కేంద్రం ఎక్కడంటే తమిళనాడులోని యొక్క తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణం, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క కులశేఖర పట్టణంలో ఇస్రోకి సంబంధించి 2వ ప్రయోగ కేంద్రానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. దానిలో భాగంగా చూసుకుంటే కనుక ఈ కులశేఖర పట్టణం నుంచి సౌండింగ్ రాకెట్ రోహిణి 200 అని చెప్పి ఒక సౌండింగ్ రాకెట్ని ప్రయోగించారనమాట. సో ఏంటంటే ఇస్రోకి సంబంధించి ఏంటంటే గత 5 సంవత్సరాల క్రితమే ఇస్రోకి సంబంధించి 2వ ప్రయోగ కేంద్రం కోసం స్థలం కోసం అన్వేషణ సాగింది. దానిలో భాగంగా మొట్టమొదటిసారి కృష్ణా జిల్లాలో నాగలంక అనే ఏరియాని పరిశీలించారు. అక్కడ వాతావరణం అనుకూలించబడంతో తూత్తుకుడి జిల్లాలో ఈ యొక్క కులశేఖర పట్టణంని 2వ ప్రయోగ కేంద్రంగా ఎంచుకున్నారనమాట. ఇస్రోకి సంబంధించి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ SSLV, అలాగే చిన్న రాకెట్లు ప్రయోగించడానికి, అలాగే ప్రైవేట్కి సంబంధించి రాకెట్ ప్రయోగించడానికి ఈ యొక్క 2వ ప్రయోగ కేంద్రం కులశేఖర పట్టణం వీలు కానుందనమాట. సో అది థ్యాంక్ యూ.